శ్రీ గురుభ్యో నమ. ప్రాచీన కాలంగా ఆచరిస్తున్న స్త్రీల వ్రత కథల్లోంచి ఈరోజు మొట్టమొదటి కథగా మోచేటి పద్మము అంటే మూగనోము అనే దాని యొక్క వ్రత కథని, అలాగే ఉద్యాపనని కూడా తెలుసుకుందాం. వ్రత కథ ఈ విధంగా ఉంటుంది. ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక శుద్ధ పౌర్ణిమ వరకు కూడా 3 పూటల భోజనాన్ని చేసి, సాయంకాల సమయాన కంఠస్నానాన్ని చేసి శుచిగా మొదటి సంవత్సరంలో తులసి దగ్గర 4 పద్మాలను పెట్టుకుని, 4 వత్తుల దీపాన్ని పెట్టుకుని, మాట్లాడకుండా నలుగురు ముత్తైదువులకు బొట్టు పెట్టి తర్వాత 4 నక్షత్రాలని లెక్క పెట్టాలి. అలాగే 2వ సంవత్సరంలో 8 పద్మాలను పెట్టి 8 వత్తుల దీపాన్ని వెలిగించి యనమండుగురు ముత్తైదువులకు బొట్టు పెట్టి 8 నక్షత్రాలని లెక్క పెట్టాలి. అలాగే 3వ సంవత్సరంలో 12 పద్మాలను పెట్టి 12 వత్తుల దీపాన్ని పెట్టి 12 మంది ముత్తైదువులకు బొట్టును పెట్టి 12 నక్షత్రాలని లెక్క పెట్టాలి. ఈ వ్రతానికి ఉద్యాపన ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదటి సంవత్సరంలో 4 అట్లు నలుగురు ముత్తైదువులకు వాయనాన్ని ఇచ్చి దక్షిణ తాంబూలాలని, నల్లపూసలు, లక్కజోడు ఇవ్వాలి. నోము నోచుకున్న వాళ్ళకి 2 చేతుల మీద 2 అట్లు 2 డబ్బులు, 2 కాళ్ళ మీద 2 అట్లు 2 డబ్బు వయసులు ఉంచి అన్నగారు తలుపు వెనక నుండి ఇని కుడిచే కాలానుకు రాకే పెడసరగండ అంటే ఇప్పుడు రానా మాపును రానా అని అడగాలి. అప్పుడు నోము పట్టినటువంటి కన్య ఇప్పుడే రమ్ము అని అనాలి. అన్న వచ్చి పుస్తకంతో 4 దెబ్బలను కొట్టి 4 అట్లు 4 డబ్బులు కూడా తీసుకోవాలి. ఈ విధంగా 2వ ఏట 8 వాయనాలని, 3వ ఏట 12 వాయనాలని ముత్తైదువులకు ఇవ్వాలి.